డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, నమస్కారం. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మీ అందరికీ తెలుసు, మా చిరంజీవి జ్యోతి చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కోర్స్ చదవడానికి అమెరికా వెళుతున్న సందర్భం ఇది. ఇక రెండవ కారణం మీకెవరికీ తెలియదు. మా చిరంజీవి మనసారా కోరుకున్న వ్యక్తి, నాకు అల్లుడు కాబోతున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. మీకు పరిచయం చేస్తాను. బాబు కిరణ్, చిరంజీవి కిరణ్. వీరి వివాహం నిజానికి అమ్మాయి అమెరికా వెళ్లక ముందే జరగాలి, కానీ వ్యవధి లేనందున అమెరికా నుంచి అమ్మాయి రాగానే జరిపిస్తాను. ఆ వేళ ఇంతకంటే ఎక్కువ మంది ఆత్మీయులు ఇంకా ఎంతో మనపూర్వకంగా వచ్చి ఈ చిరంజీవుల్ని వివాహంలో ఆశీర్వదించవలసిందిగా ముందుగానే మీ అందరినీ కోరుకుంటున్నాను. భోజనానికి లేవండి. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఏమిటో కొత్తగా? ప్లీజ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నేను మన పెద్ద ఫ్యాక్టరీకి చిన్న జనరల్ మేనేజర్ని. మీ కాబోయే ఆలుమగలిద్దరు త్వరలో భార్యాభర్తలు కావాలని ఈ ఆనంద బాష్పాలతో కోరుకుంటున్నాను. అమ్మాయి ఇకపోతే మీ నిశ్చితార్థం జరగడానికి మూల పురుషుణ్ణి మూల కారకుణ్ణి నేనేనని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రేమ విషయం కనిపెట్టి పెద్ద రిపోర్ట్ చెప్పదు ఏనాడు రాబిలి వెన్నెల వీడ్కోలు. తారకు చెప్పదు ఏనాడు రాబిలి వెన్నెల వీడ్కోలు. ఆకాశానికి 2 దేవుడు పెట్టిన దీపాలు. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. అనురాగానికి 2 మమతల హారతి కాబోలు. ఉదయకాంతిని పెదవుల మెరిసే తాంబూలంగా చూస్తుంటా. నీలి మబ్బు నీలాల కురులకే చుక్క మల్లెలే అందిస్తా. చిరుగాలులు నీ తాకిడిగా సెలయేరులు నీ అలికిడిగా కాలం నిన్నే చూసుకుంటూ కాలం ఇట్టే గడిపేస్తా. కాలమౌతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా. తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీడ్కోలు. ఆకాశానికి 2 దేవుడు పెట్టిన దీపాలు.
పలవరింతగా కలిసొస్తా నెలవంకలు నీ నవ్వులుగా కలహంసలు నీ నడకలుగా కావ్యాలెన్నో రాసుకుంటూ కవినై నీకే వినిపిస్తా కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా తారకు చెప్పదు ఏనాడు జాబిలి వెన్నెల వీకోలు ఆకాశానికి ఆ రెండు దేవుడు పెట్టిన దీపాలు తారకాడగదు ఏనాడు ఉన్నమి వెన్నెల వీకోలు అనురాగానికి ఆ రెండు మమతల హారతి కాబోలు థ్యాంక్ యూ. ఏదో చేతిలో పార్సల్ ఏమీ లేదు, మా ప్రేమ గుర్తుగా నా మనసంతా భద్రంగా పాలసీ చేసి తీసుకొచ్చాను నీకు ఇద్దామని. థ్యాంక్ యూ. సరే నీ దగ్గర ఉంటే పోతుందని భయమా? పోతుందని కాదు, అసలే రోజులు బాగలేదు కదా, మరి అమ్మాయిని ఎత్తుపోతుందేమో. అంత ధైర్యమే? నేను కోరుకున్న మనిషిని, నాదన్న మనసుని సొంతం చేసుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికుంది? అఫ్ కోర్స్ భూమి మీద ఎవరికి ఉండదనుకో, ఒకవేళ 100 కోటికి ఎవరికైనా ఉన్నా నువ్వు బ్రతికిస్తావు రాకాసి. బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఈ పేదవాడి కానుక. ఇదిగో ఆ మాటే అనొద్దన్నా. కిరణ్, విలువనేది వస్తువుని బట్టి కాదు, అది ఇచ్చే మనిషిని బట్టి, ఆ మనసుని బట్టి. అవును, ఆ బొమ్మలో ఉన్న అర్థం ఏంటో నీకు తెలుసా? ఏమిటది? రాధాకృష్ణుడు ప్రేమకు ప్రతిరూపాలు. మరి నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు మనం ప్రేమికులు మాత్రమే కదా. అందుకని మన ఈ 2 ఏళ్ల ఎడబాటుని ఈ ప్రేమికుల్లో చూసుకుంటూ మన ప్రేమను తలుచుకుంటూ గడపాలి. ఊపిరి పీల్చడం అనేది ఏ మనిషిని మర్చిపోతాడా? ఆలోచించుకుంటానే పీలుస్తాడా? అలాగే మన ప్రేమను గురించి నేను ఆలోచించుకుంటానే తలుచుకుంటూ ఉంటాను. ఎవరు చూశారులే, నువ్వు వెళ్ళేదేమో దూరదేశం, అక్కడ పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప పరిచయాలు, ఆ హడావుళ్ళు మేము జ్ఞాపకుంటామో లేదు. ఇదిగో నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు అలా మాట్లాడమంటే నా కోరికలు చంపుకుని నేను వెళ్ళడం మానేస్తాను. జ్యోతి, నీకేం పిచ్చి పెట్టిందా? నేను సరదా కంటే. ప్లీజ్ కిరణ్, నువ్వు సరదాకైనా అలా మాట్లాడమంటే నేను భరించలేను. నేను నీకు నిజం చెప్పనా? నువ్వు నాకు గుర్తుండడమే కాదు, నువ్వెప్పుడు నా గుండెలోనే ఉంటా. ఇదిగో చూడు చూడు. జ్యోతి, ఎప్పుడో చిలిపిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ నవ్వించే నువ్వు ఎంత సెంటిమెంటల్ మనిషి అనుకోలేదు. ఏం మాట్లాడినా, ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశపు ఆడది మాత్రం ఎప్పుడు సెంటిమెంట్ ఫూలే. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ఆ ప్రేమని మర్చిపోదు, మర్చిపోలేదు. కిరణ్, నేను వదిలి ఉండడం ఎలాగని ఆలోచిస్తే నాకెందుకు చాలా దిగులుగా ఉంది. నిన్ను వదిలి నేను మాత్రం ఎలా బ్రతకను? ఎప్పుడు నీ మనసులో ఉంటావు. కిరణ్, ఐ లవ్ యూ. గెయిన్ స్ట్రెంగ్త్. అమ్మా జ్యోతి, ఆఖరి అనౌన్స్మెంట్, బయలుదేరు. వస్తా కిరణ్. నడవట్టు నడవట్టు. నమస్తే సార్. ఓ కిరణ్, రాబోయ్ కూర్చో. పర్వాలేదు సార్, పిలిచారట? ఆ విషయం నీకు చెప్పే ముందు నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటండి అది? ఇక్కడికి నువ్వు వచ్చిన ఈ ఒక్క క్షణంలో 2 తప్పులు చేశావు. 2 తప్పులా? ఏమిటి సార్ అవి? ఇది నీ ఏది సార్? సారణం. ఊళ్ళో 10 మంది పెద్దల దగ్గరికి నిన్ను తీసుకెళ్లి ఇతనే నా కాబోయే అల్లుడు అని పరిచయం చేసిన తర్వాత కూడా సార్రో గేర్రో అనడం ఏం బావలేదు. అంకుల్ అని పిలు. ఇక 2వది,
కూర్చోవాయ్ అని నేను చెప్పిన తర్వాత కూడా అలా పరాయి వాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డం రెండవ తప్పు. అల్లుడన్నవాడు దర్జాగా కాలు మీద కాలేసు కూర్చోవాలి. ఓయ్, కూర్చో. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏం లేదు కిరణ్, నాకు అమ్మాయి తప్ప నా వాళ్ళు గాని నా అనేవాళ్ళు గాని ఎవరూ లేరని నీకు తెలుసు కదా. అందుకే అన్ని బాధ్యతల్ని ఇన్నేళ్లు నేనే మోశాను. ఇక నుంచి ఆ బాధ్యతలను నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. అంకుల్, త్వరలో నా బిడ్డను అందుకోవలసిన వాడివి. ఏదో రోజున ఆస్తంతా నువ్వే తీసుకోవాలి కదా. అది ముందుగానే చేస్తే నాకు మనశ్శాంతి, నీకు అనుభవం వస్తాయన్న ఆశ. తాళాలు తీసుకో. ఊరుకోటియా, మనం ఆఫీసులో ఇలా ఉండడం ఓనర్ చూస్తే. ఓ ఫర్గెట్ ఇట్ డియర్. ఈ ఆఫీస్ మన రాజ్యం, కింగ్డమ్. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా భటులు. నేను రాజుని, నువ్వు రాణివి. Stop it. ఓ మీరా? ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? Shut up. సభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలో చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో తప్పదాగుతూ అమ్మాయిలతో సరసాలని నువ్వు నాకు సభ్యతను గురించి చెప్తావా? మిస్టర్ కిరణ్, మీరు గోపాలరావు కాబోయే అల్లుడే కావచ్చు. అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అసలు నేనేం తప్పు చేశానండి? మగాడు చేసే పనే చేశాను. అయినా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఎవరిచ్చారా? ఇవ్వాలే నేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాను. జనరల్ మేనేజరా? చెప్పారు కానీ చాలా సంతోషం సార్. సార్, సాయంకాలం మీకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తారు, మీరు తప్పకుండా రావాలి. నీ పార్టీలకి నీ మాటలకు లొంగే మనిషిని కాను. నిన్న ఈ క్షణాన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను పట్టుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాను. Get up. ఈ ఒక్క తప్పు Get క్షమించండి. up fast. నువ్వు చచ్చి మొత్తుకున్నా సరే నీ ఉద్యోగం నుంచి తీసేయడం ఖాయం. అంతేకాదు, నేను తీసేయడం వల్ల మిగతా వర్కర్స్ కూడా బుద్ధి రావాలి. కమాన్ సార్, కమాన్. ఫ్రెండ్స్, ఇతను మన ఆఫీస్ మేనేజర్ గా ఉంటూ యజమాని అంటే భక్తి లేకుండా, డ్యూటీ అంటే గౌరవం లేకుండా ఆఫీస్ గదిలోనే తాగి తందనాడుతూ సరసాలాడుతున్నాడు. అందుకే ఇతను ఉద్యోగంలో తీసి పారేశాను. చీడ పురుగు లాంటి ఇతను ఉద్యోగంలో లేకపోవడం వల్ల మన ఆఫీసే బాగుపడుతుందన్న ఆశ. ఇతను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్. కమాన్. ఏదో ఆడపిల్లవని, ఇతని ప్రోద్బలం వల్ల అలా ప్రవర్తించుంటావని నిన్ను అర్థం చేసుకుని క్షమించి ఈసారి వదిలేస్తున్నాను. నన్ను కూడా కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా? హ్మ్. ఆనాడు మయసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒక రోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు. సావు కారణంగా ఒక అమాయకురాలి బ్రతుకు అన్యాయం కాకూడదని, ఆమె జీవితంలో చీకటి నిండకూడదని నేను నిన్ను కోరుతున్నాను రా. కాదనకరా. కానీ మురళి,